నెహెమ్యా గ్రంథములో భక్తుడు ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు. 9వ అధ్యాయం 19వ వచనంలో, వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగిచ్చుటకు రాత్రి అగ్ని స్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. చాలు. ప్రభునందు ప్రియులరా, ఈ నెహెమ్యా గ్రంథములో భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, మా పితరులను నీవు ఎలాగూ ఏర్పాటు చేసుకున్నావో, మా పితరుల ఎడల నీవు ఎలాగూ కృప చూపించుతావో, మా పితరుల ఎడల మీ జాలి ఎంత గొప్పదై ఉన్నదో అదంతా మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా అని భక్తుడు ఇక్కడ మాట్లాడుచు చాలా స్పష్టమైన వివరణ తెలియచేస్తున్నట్లుగా మనము వాక్య లేఖనంలో చూడగలుగుచున్నాం. మా పితరులు ఎడారిలో ఉండగా, ఎడారి అనగా అర్థం ఏమిటి? ఏ నీడ లేని దాన్ని ఎడారి అంటారు. త్రాగటానికి నీళ్లు కూడా దొరకని ప్రదేశం, తినడానికి తిండి దొరకని ప్రదేశం. అటువంటి ఎడారిలో వారు ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై. దేవునికి స్తోత్రం. ఎంత కృప, ఎంత కృప, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన కృప అది. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ, నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై. ఆ కృపకి లోతు కానీ, ఎత్తు కానీ, వెడల్పు కానీ, దానిని అంచనా వేయుట అనేది అసంభవమైన సంగతి అని గమనించాలి. ఆయన ఎంత కృప కలిగిన వాడు అంటే, ఎంత ఘోర పాపినైనా రక్షించటానికి, ఎంత ఘోర పాపినైనా క్షమించటానికి ఆయన సిద్ధ మనస్సు కలిగిన వారు. దేవునికి స్తోత్రం. సిద్ధ మనస్సు కలిగిన వారు. ఆయనలో ఉన్న మరొక గొప్ప లక్షణం ఏమిటి అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అనే ప్రార్థన చేశారు కదా. క్షమించుము అనే మాట దైవజనులు వివరిస్తూ అన్నారు. క్ష అనగా క్షమించుట, మా అనగా మరచిపోవుట. క్షమించి మరచిపోయేదే దైవ లక్షణము అన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఒక చిన్న పొరపాటు చేస్తే ఏమంటారు? సాధారణంగా నల్లగుండుల్లో పెట్టుకున్నానండి ఆయన చేసింది, అతను చేసింది నాకు ఇప్పటికీ గుర్తేనండి. నా నల్లగుండుల్లో ఏమంటారు? నా నల్లగుండులో ఉందండి. మామూలు కీడు చేశాడు అనుకుంటున్నారా నాకని మాట్లాడుతూ, సాధారణంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు
బహు విస్తారమైన కృప కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. బహు విస్తారమైన కృప కలిగిన దేవుడు. ఆయన మన ఎడల చాలా వాత్సల్యత కలుగున్నారు. మన పితరులైన ఇశ్రాయేలీలైన వారు ఐగుప్తు దేశము నుండి విడిపించబడిన తర్వాత అరణ్య ప్రదేశములోనూ ఎడారిలోనూ నడిపించబడుచున్న ఆ సమయములలో దేవుడు బహు విస్తారమైన కృప కలిగిన వాడై వారిని విసర్జింపలేదు. దేవునికి స్తోత్రం. ఏమి చేయలేదు? ఏమి చేయలేదు? విసర్జించలేదు. విసర్జించటం అంటే వదిలేయలేదు, వారిని వదిలిపెట్టలేదు. ఆయన వదిలిపెట్టుంటే వాళ్ళ స్థితిగతులు ఏమైపోనో కూడా తెలియదు. దైవజనుడైన మోషే గారు ఒక పర్యాయం కొండ మీదకు వెళ్ళి, అయ్యా, ఈ ప్రజలేదో తప్పిదం చేశారు, ఆ తప్పు నా తప్పుగా ఎంచి క్షమించండి అని దైవజనుడు చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో, నేను వారిని అంతం చేస్తాను, లేకపోతే నేను వారిని తీసేస్తాను, నీ మూలంగా జనాన్ని పుట్టిస్తానని దేవుడు అన్నప్పుడు, అయ్యా, ఐగుప్తులో నుండి వీరిని విడిపించి తీసుకొని వస్తున్నావు కదా, వారి దేవుడు మార్గమధ్యములోనే వారి ప్రజని ఆయనే చంపేశాడనే మాట నీకు ఎందుకు రావాలి? దయచేసి ఓర్చుకో అయ్యా, ఓపిక పట్టయ్యా, కాస్త కృప గుర్తుకు తెచ్చుకో అయ్యా అని దైవజనుడైన మోషే గారు దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలు చేశారు. దేవునికి స్తోత్రం. వారిని విసర్జింపటానికి ఆయన అందుకు ఇష్టపడలేదు. దైవజనుని ప్రార్థన అక్కడ విసర్జింపబడకుండా అడ్డుపడినట్లుగా మనము చూడగలుగుచున్నాము. దేవుని పిల్లలారా, వారిని ఎడారిలో విసర్జింపలేదు, బహు విస్తారమైన కృప కలిగిన వాడిగా ఉన్నారు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు, ఏముందండి తర్వాత మాట? మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు. దేవుడట మార్గము గుండా చక్కగా తోడుకొని వెళతాడట. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదివితే, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వారిని విడిపించుదును. వారు త్రుట్టిల్లిపోకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నేను నడిపిస్తాను. దేవునికి స్తోత్రం. చక్కగా పోయే బాటను, నీళ్ల కాలువల యొద్దను వారిని నేను నడిపిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు విసర్జించే దేవుడు కాదు, చంపేసే దేవుడు కాదు, అంతం చేసే దేవుడు కాదు. పరిశుద్ధుడు. దేవుని బిడ్డలారా, వారిని విసర్జింపలేదు కదా. రెండవది, మార్గము గుండా, చక్కగా నడిచే మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభముగాను, దారిలో వారికి వెలిగిచ్చుటకు రాత్రి అగ్ని స్తంభముగాను వారిపై నుండి వెళ్ళిపోక. ఈ నెహెమ్యా గ్రంథములో ఈ 9వ అధ్యాయంలో ఈ 19వ వచనంలో భక్తుడు చెప్పుచున్నమాట. పగలు వారికి ఎలా ఉన్నారట? మేఘస్తంభముగా. ఈ ఎండాకాలంలో భయంకరమైన వేడి, భయంకరమైన వేసవి, భయంకరమైన ఎండ మానవులను చాలా బలహీనలు చేస్తూ ఉంది కదూ. కానీ ఈ ఎండ కొన్ని స్థలాలలో ఈ ఎండ ఖచ్చితంగా కావాలి. ఈ ఎండ ఇలా కాయటము కూడా కొన్ని స్థలాలకి కావాలి. దేవుని పిల్లలారా,
ఇశ్రాయేలీలు అరణ్యములో నడుస్తూ ఉన్నప్పుడు సుమారుగా మనకున్న ఎండ కంటే 2-3 ఎక్కువ ఎండ వేడి ఇశ్రాయేలీల దేశంలో ఉంటుందండి. మేము ఆ దేశానికి వెళ్ళినప్పుడు 2018లో ఆ దేశానికి చూసి రావటానికి ప్రభు కృపిచ్చారు. వెళ్ళినప్పుడు మేము అక్కడ ఆ ఎండ వేడిమి ఎంత ఎక్కువగా ఉంటుందో మేము అనుభవించి ఉన్నాం అక్కడ. పైగా ఆ ఇశ్రాయేలీలు నడిచిన అరణ్య దారి, ఆ దారి వెంబడి ఒక బస్సులో మేము ప్రయాణం చేసాం. ఏసీ ఉన్న బస్సులో ప్రయాణం చేసాం. ఏసీలో ఉన్నప్పుడే మేము కాస్త తట్టుకోలేనంతగా కాస్త ఆ ఎండవేడిమి కాస్త ప్రభావం చూపింది. కానీ ఆనాడు ఇశ్రాయేలీలు అదే ఎండలో నడిచారు. కారణం, నడవటానికి శక్తినిచ్చింది దేవుడు. రెండవది, ఆ ఎండ వారి మీదకి రాకుండా మేఘమును గొడుగుగా పట్టారట. దేవునికి స్తోత్రం. దైవజనుడు అన్నారు, మేఘమును గొడుగుగా పట్టారు. మనం గొడుగు ఎప్పుడు వేసుకుంటాం? వాన వస్తే అదే తెలుసు మనకి. కానీ గట్టిగా ఎండ కాసినప్పుడు కూడా కొంతమంది ఖచ్చితంగా గొడుగు వాడతారు కదా. మనం వర్షంలోనే వాడతాం, వర్షాకాలంలోనే మనకు గుర్తొస్తుంది. ఆ తర్వాత అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. మళ్ళీ 4 చినుకులు పడితే కానీ అది ఎక్కడుందో అని వెతుకుతూ ఉంటారు. ఇంకా అది కనిపించకపోతే కొత్త గొడుగైనా కొనుక్కుంటారు కదూ. ఇశ్రాయేలీలైన వారు అరణ్య మార్గంలో ఎడారిలో నడుస్తున్నప్పుడట దేవుడు మేఘస్తంభముగా నిలిచారట. ఎలా నిలిచారమ్మా? మేఘస్తంభముగా. దేవునికి స్తోత్రం. పగలు వారికి మేఘస్తంభముగాను, రాత్రి దారిలో వారికి వెలిగిచ్చుటకు అగ్నిస్తంభముగాను. దేవునికి స్తోత్రం. మన దేవుడు అగ్ని అయ్యున్నారు, అగ్ని అయ్యున్నారు. అందుకే మేడగదిలో 120 మంది కూడుకొని పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుచున్న ఆ దినాలలో సుమారు కొన్ని దినాలు ఏక మనసుతో వారందరూ ప్రార్థించుచూ ఉండగా పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకల వలె విభాగింపబడి ఆ మేడగదిలో కూడి ఉన్న వారందరి మీద ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అనేక రకాల భాషలు మాటలాడ సాగిరి. దేవునికి స్తోత్రం. మన దేవుడు అగ్ని అయ్యున్నారు. నేను కంసాల వాణి అగ్ని వంటి వాడను అన్నారు. కంసాల వాణి అగ్ని ఎలా ఉంటుంది అమ్మా? ఆరిపోతా ఎలుగుతూ ఉంటుందా? చెప్పరే, ఎలా కాలుతుంది? ఒక వస్తువును ఆయన సానబెట్టడానికి ఎంత రాజబెడతాడు, నిప్పును, అగ్నిని రాజబెడతాడు. అటువంటి అగ్ని గలవాడను అన్నారు ప్రభు. ఆయన అగ్నిస్తంభముగా దారిలో వారికి వెలిగిచ్చుటకు, రాత్రి అగ్నిస్తంభముగా వారిపై నుండి వెళ్ళిపోకుండా నిలిచెను. దేవునికి స్తోత్రం. వదిలేశారా ప్రభు? ఓ భక్తుడు పాడుతూ అన్నారు, కష్టాలలోన నష్టాలలోన నన్నాదుకున్నావయ్యా, వ్యాధులలోన బాధలలోన కన్నీరు తుడిచావయ్యా, కష్టాలలోన నష్టాలలోన నన్నాదుకున్నావయ్యా, వ్యాధులలోన బాధలలోన కన్నీరు తుడిచావయ్యా, మధురమైన ప్రేమ మరువగలనా దేవా, మధురమైన ప్రేమ హల్లెలూయా. ఆయన కష్టాలలో ఆదుకునే దేవుడు, నష్టాలలో ఆదుకునే దేవుడు, వ్యాధులలో బాధలలో విడువని దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలీలు అరణ్య మార్గములో నడుస్తూ ఉన్నప్పుడు పగలు వారికి మేఘస్తంభముగా ఎండ తగలకుండా, అందుకే కీర్తన గ్రంథంలో 91 అంటారు కదా, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను మీకు తగలకుండా
ఆయన కాపాడును. దేవునికి స్తోత్రం. పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘమును గొడుగుగా పట్టారు. రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా ఆయన అగ్ని స్తంభముగా నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన పగలు కాపాడారు, చెప్పాలి, రాత్రి కాపాడారు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మనం నిద్రపోతామేమో కునుపాట్లు వచ్చి, ఏమండి, మనం నిద్రపోతామేమో, కానీ ఆయన నిద్రపోయేవాడు కాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుని సన్నిధిలో సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మనం ఈ రీతిగా కూడుకోవటానికి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి ప్రభు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఇంకొంచెం ఎదరికెళితే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో 20-21 వచనాలు చదువుకుంటే, వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. దేవుడట మనకి బోధించటానికి తన ఉపకార పరిశుద్ధాత్మ శక్తితో ఆయన మనకు బోధిస్తాడట. ఒక పర్యాయం యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ తన శిష్యులతో మాట్లాడుతూ అంటారు, శిష్యులారా, ఎక్కడైనా మీరు నిలిచి వాక్యమును ప్రకటించాలి అనుకున్నప్పుడు నేనేం చెప్పాలో, ఏం మాట్లాడాలో అని మీరు ఏమాత్రం కంగారు పడొద్దు, ఏమాత్రం భయపడొద్దు. నిలబడేది మీరు, మీలోంచి మాట్లాడేది తండ్రి ఆత్మ. దేవునికి స్తోత్రం. ఆ సమయానికి తండ్రి ఆత్మ మీ మీదకి వస్తుంది, మీరు శక్తి నొందెదరు, మీరు వర్తమానం అందించెదరు అని మాట ప్రభువైన యేసు వారు ప్రకటించారు. స్తోత్రం. హల్లెలూయా. తన ఉపకార ఆత్మ చేత ఆయన అందరికీ బోధించుచూ ఉన్నారు. అందుకే ఆయన బోధన మనం తృణీకరించకూడదు, ఆయన వాక్యమును మనం తృణీకరించకూడదు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ఉపదేశమును అంగీకరించేవాడు ఎలా ఉంటాడంట? సురక్షితంగా ఉంటాడట. వాడు కీడు వస్తాదన్న భయము కానీ, చింత కానీ, దిగులు కానీ లేకుండా ధైర్యంగా, నిశ్చింతగా, నిర్భయంగా, ఏ భయము లేకుండా బ్రతుకుతాడంట. కారణం ఏంటంటే దేవుని ఉపదేశాన్ని వింటున్నాడు, దాన్ని జాగ్రత్తగా అనుసరించి నడుచుకుంటున్నాడట. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వస్తున్న దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. తీయొద్దులే కానీ రెఫరెన్స్ చెప్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక మాట ఏముంటుందంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని. ఎలా వినాలి? దేవుని మాట వినేటప్పుడు శ్రద్ధగా వినాలట. శ్రద్ధగా వినాలి. దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటే యోబు గ్రంథం 8వ అధ్యాయం 5, 6, 7 వచనాల ప్రకారంగా దేవుడు మన యందు శ్రద్ధ నిలుపుతారట. దేవునికి స్తోత్రం. దేవుడు మన మీద శ్రద్ధ నిలపాలంటే మనమేమి చేయాలి? మనం దేవుని మీద చెప్పాలి శ్రద్ధ నిలపాలి. ఆమేనానండి? మనం దేవుని మాట మీద శ్రద్ధ నిలపాలి. అలా శ్రద్ధ నిలిపినప్పుడు దేవుడట మన యందు శ్రద్ధ నిలుపుతారు. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు, వారికి కీడు వస్తుందన్న భయము లేక నెమ్మదిగా దేవుని ఉపదేశాన్ని ఎవరైతే వింటారో, కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని చెప్తున్నప్పుడు ప్రజలందరూ శ్రద్ధగా వాక్యాన్ని విన్నారట. వింటూ ఆకలి దప్పులు మర్చిపోయారట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ వాక్యమే జీవాహారమై ఉన్నది, అదే జీవపు మన్నా.
నెహెమ్యా గ్రంథంలోకి వద్దాము, 9వ అధ్యాయంలోకి 20వ వచనం, 2వ లైను. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. దేవుడట మన్నా ఎక్కడి నుంచి కురిపించాడమ్మా? మనం ఆహారం తినాలంటే ఎక్కడి నుంచి పుట్టాలా చెప్పరే? భూమి నుంచి అన్నా పుట్టాలా, లేదా హోటల్లోంచి అయినా రెడీ అవ్వాలా? అవునా కదా? భూమి నుంచి మురిచిన చెట్టు నుంచి అయినా ఫలం కోసుకుని తినాలి, లేదా హోటల్లో వండినా ఇంటిలో వండినా ఆహారం అన్నా తినాలి. ఎప్పుడైనా ఆకాశం నుంచి పడిందండి యాపిల్కాయ, నేను తిన్నానండి అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? ఎవరు లేరుగా. పోనీ బత్తాకాయ పడిందండి, యాపిల్కాయ దొరకలేదు కానీ బత్తాకాయ దొరికిందండి, తిన్నానండి, తొక్కతో తినేసానండి అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆకాశం నుంచి ఎప్పుడైనా పడ్డాయో ఫ్రూట్స్? చెప్పరే. కానీ దేవుడట ఇశ్రాయేలీలు వారికట ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. దేవునికి స్తోత్రం. ఏం కురిపించాడమ్మా? మన్నా. మన్నా. ఈ మన్నా ఆయన ఇవ్వటం మానేయలేదట. అద్భుతం. ఈ మన్నా ఆయన ఇవ్వటం మానేయలేదు, కానీ ప్రజలే, వీళ్ళ మనసులో ఏంటో తెలియదు కానండి, ప్రజలు దేవుడు అన్నాడు ఏ రోజు బతుం ఆ రోజు కూర్చుకోండి రబ్బాయి అన్నాడు దేవుడు. కొంతమందికి ఆశ ఎక్కువ ఉంటుంది కదండి. ఆశ కాదండి, దురాశ ఎక్కువ ఉంటుంది. దురాశ గర్భమును ధరించి పాపానికి అంటది, పాపం పరిపక్వమై మరణానికి అంటదని వాక్యం చెప్తున్నట్టు, దురాశ వలన ఒక రోజుకి సంపాదించుకుంటారా తిండి అంటే వీళ్ళు ఏం చేశారంటే 2 రోజులకు సంపాదించుకుని పట్టుకెళ్ళిపోరట. వీళ్ళు 2 రోజులకి సంపాదించుకున్నాం, ఈ సంచిలో కొంత ఈ సంచిలో కొంత కూర్చుకున్నాం, మన్నాను వేసుకున్నాం కదా అని ఇంటికట్టుకెళ్ళి వాళ్ళు కొలుచుకునేవారంట. ఓమెరతో కొలుచుకుంటే 1 రోజు మన్నా మాత్రమే వచ్చేదంట. అదేంట్రా మనం 2 సంచుల్లో కూరేసాం, 2 ఓమెర్లు రావాలి కదా, 2 రోజులకి కదా మనం కూర్చుకున్నామని కొలత కొలుస్తేనట వాళ్ళకి 1 ఓమెరే వచ్చేదట. ఓమెరు వచ్చేదంట. ఏమండి? అలా వారు మన్నాను కూర్చుకునేవారట. పాపం కొంతమంది పనులన్నీ చక్కబెట్టుకుని ఇంట్లో పాపం లేటుగా వెళ్ళేవారంట. వాళ్ళకి ఓ పావు తక్కువ వచ్చేదంట. ఇంటికి తెచ్చుకుని ప్రభువా దొరికింది స్తోత్రం నాయనా అని ప్రార్థన చేసుకుని దాన్ని చక్కగా తయారు చేసుకుని తిందామని చూసేటప్పటికి నిండుగా తయారైపోయేదంట. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యంలో చెప్పబడుతుంది, ఎక్కువ కూర్చుకున్న వాడికి మిగలలేదు, తక్కువ కూర్చుకున్న వాడికి తక్కువ కాలేదు. దేవుని ఆశీర్వాదాలు అందరి మీదకి సమానంగానే దేవుడు కురిపిస్తాడు. దేవుని దీవెనలు దేవుడు సమృద్ధిగానే కురిపిస్తాడు. కాకపోతే దాంట్లో మనం ఎంత కష్టపడితే అంతే దొరుకుతుంది మనకి. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళని ఆశీర్వదించినంత నన్ను ఎందుకు ఆశీర్వదించడు? నేను కష్టపడను, ఆయన పని చేయను, ఆయన సేవ చేయను, ఆయన సహకరించను, మందిరానికి రాను, ఆరాధనకు రాను, ఇంటిగడి కూర్చుంటాను, దుప్పట ముసుగు పెట్టుకుని పండుకుంటాను, చక్కగా ఉంటాను, నేను రాను చర్చికి అని అనుకుంటే ఇంటిగడ కూర్చుంటే దీవెన ఎలా వస్తుంది చెప్పండి? దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా. అందుకే దావీదు గారు ఏమంటారు? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎందుకు వచ్చును? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. కనుక ఆయన మన్నా ఇవ్వటం మానేశాడా? మానలేదు. ఇంకేం చేశాడట? వారి దాహమునకు ఉదకమిచ్చితివి. ఉదకము అనగా నీరు. బండను కొట్టబ్బాయి అన్నారట మోషే గారిని. మోషే గారి చేతిలో ఎప్పుడు కర్ర ఉండేది. ఆ కర్ర పట్టుకెళ్ళి బండను కొట్టంటే అలా బండను కొట్టేటప్పటికట ఆ బండలోంచి ఏమొచ్చిందమ్మా? నీరు వచ్చింది. ఇంచుమించు కొన్ని లక్షల మంది తాగటానికి నీరు వచ్చిందంట. ఒకరిద్దరు తాగటానికి కాదు, కొన్ని లక్షల మంది తాగటానికి ఆ చిన్న బండలోంచి కొన్ని లక్షల మందికి నీరు రప్పించిన దేవుడు మన దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన వారి దాహమునకు ఉదకమిచ్చారు. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించారు. 40 సంవత్సరాలు పోషించడం, నలుగురిని తీసుకెళ్ళి 4 రోజులు భోజనం పెట్టేటప్పటికి నీరసం వచ్చేస్తుంది కొంతమందికి. చుట్టాలు ఎవరన్నా 4 ఇంటికి కనుక వస్తే కనుక 2 రోజులు ఉండి 3వ రోజు కూడా ఉన్నారంటే ఇప్పుడు వెళ్ళరేంటి వీళ్ళు కదలరేంటి ఇంట్లోంచి అనుకుంటారు చాలామంది. 4 భోజనం పెట్టాలంటేనే 4 దిక్కులు చూస్తారు చాలామంది కదండి. మరి 40 సంవత్సరాలు కొన్ని లక్షల మందిని పోషించగలిగిన సమర్థత, స్తోమత, స్థితి కలిగిన వారు మన దేవుడు ఒక్కరే. దేవునికి స్తోత్రం.
అందుకే దావీదు గారు గొప్ప మాట అంటాడు, ఏమనంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎందుకంటే ఆయన నా కాపరిగా ఉన్నాడు కనుక. జార్జ్ బుష్ అన్నగారు మంచి పాట పాడతారు, ఏమనంటే మా కాపరివై ఉండగా మాకు సమృద్ధిగా ఉన్నది, మా సంపదవై ఉండగా మాకు సమృద్ధిగా, మాకు క్షేమముగా, మాకు ధైర్యముగా. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి కాపరిగా చేసుకున్నారు దావీదు గారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునికి స్తోత్ర. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. వారు ప్రియులరా 40 సంవత్సరాలు అరణ్యములో ఏమీ వారికి తక్కువ కాకుండా వారిని పోషించాడంట దేవుడు. ఇంకా గొప్ప మాట ఏంటంటే వారు వేసుకున్న వస్త్రాలంట పాతగిలిపోలేదట. చెప్పండి మాట. వాళ్ళు వేసుకున్న వస్త్రాలు అయ్యో పాతగిలిపోలేదటండి. అద్భుతం. కానీ అద్భుతం ఏంటంటే ఇంకొక మాట ఏముందంటే తర్వాత వారి కాళ్ళకు వాపు రాలేదు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప కార్యం చేయగలిగింది ఎవరు? మన దేవుడు అనండి, యేసయ్య. దేవునికి స్తోత్రం. మన యేసయ్య, ఆయన మన గొప్ప దేవుడు. ఏమండి 40 సంవత్సరాల వారికి ఏమీ తక్కువ కాకుండా వారిని కాపాడారు, వారిని కృపతో బలపరిచారు. ప్రాముఖ్యంగా ఉపకారాత్మతో వారికి వాక్యాన్ని బోధించారు. అరణ్యములో వారికి ఏమీ తక్కువ కాకుండా వారు కూడా పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారు కూడా నడిచారు. రానున్న నెలంతా కూడా ఆయన పగలు మేఘస్తంభముగాను, రాత్రి ఆయన మనకు వెలిగిచ్చే అగ్నిస్తంభముగాను, వచ్చే నెలంతా కూడా మనకి ఏ లోటు లేకుండా, వాక్యమునకు లోటు లేకుండా, ప్రభు సహవాసానికి లోటు లేకుండా, ఏమండి మన కుటుంబంలో లోటు లేకుండా, మన ప్రార్థనలో లోటు రాకుండా ఆయన కృపతో మనందరినీ కూడా నింపునుగాక, బలపరుచునుగాక, కృప చూపునుగాక. ఆమేన్. మంచిది, ప్రార్థన చేసుకుందాం.